హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎగ్గుతో ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి తింటే వన్స్ ఫేవరెట్ అయిపోతుంది, అంత బాగుంటుంది. ఇది రోటీ చపాతీలోకి బెస్ట్ కాంబినేషన్ కర్రీ. అది ఎలా చేసుకుందామో చూసేద్దాం రండి. దానికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో వాటర్ వేసుకొని దాంట్లో 4 ఎగ్స్ అనేటివి నేను తీసుకుంటున్నాను. ఇలా ఒకటొకటిగా వేసుకొని ఇలా ఎగ్స్ అన్ని వేసుకొని దీంట్లో కొద్దిగా ఉప్పు అనేది వేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసుకొని ఒక 20 నుంచి 30 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. తర్వాత అంతలోపు ఇక్కడ నేను ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు అనేటివి కట్ చేసి తీసుకున్నాను. అంతలోపు చూడండి, ఈ గుడ్లు అనేటివి ఉడికిపోయినాయి. తర్వాత ఇవి ఇలా ప్రెస్ చేసుకుంటూ ఇలా పొట్టు అనేటివి మొత్తం తీసేసుకోవాలి. ఇలా ఒకటొకటిగా అన్నీ తీసేసుకొని మనము ఇలా తీసుకునేది ఉంటుంది కదా, దాంతో ఈ ఎగ్స్ అనేటివి ఇలా గీరుకోవాలి. బాగా ఇలా ఇట్లా దగ్గరికి పట్టుకొని, విచ్చిపోతుంది కదా, అలా రాకుండా ఇలా దగ్గరికి పట్టుకొని ఇలా ఎగ్స్ అనేటివి ఇలానే గీరుకోవాలి అన్నీ. నేను మిగతా ఎగ్స్ మొత్తం ఇలా గీరుకొని తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీంట్లో కొద్దిగా పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని వేగనివ్వాలి. ఇలా అన్నీ వేసేసుకొని ఒకసారి మొత్తం కలిసేటట్లు బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అట్లా మూత పెట్టి వదిలేయాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే అడుగు మాడిపోయి ఇట్లా అయిపోతుంది కలర్ అనేది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే అన్నీ బాగా ఉడికిపోతాయి. ఈ ఉల్లిగడ్డ కూడా కలర్ అనేది చేంజ్ అవుతుంది. చూడండి, ఇలా బాగా కలిపేసుకోవాలి. తర్వాత కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. అటు ఇటు బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలుపుకొని దీంట్లోకి చిటికెడంత పసుపు అనేది వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేటట్లు బాగా కలిపేసుకోవాలి. మొత్తం అడుగు నుంచి కలిసేటట్లు ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకొని దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసుకోవాలి. ఈ టమాటాలు అన్నీ వేసుకొని ఇలా మొత్తం కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకోవాలి. మళ్ళీ ఇలా కలిపేసుకొని ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ మూత పెట్టి ఈ టమాటా ఉడకనివ్వాలి. మొత్తం ఉడికి ఇలా దగ్గరకు వచ్చి గుజ్జులా అవుతుంది. టమాటా మొత్తం ఉడికేంత వరకు అంతసేపు మూత పెట్టి వదిలేసేయాలి. తర్వాత 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి, టమాటాలు అనేవి ఎలా ఉడికిపోయి ఆయిల్ అనేది ఇలా సపరేట్ అయిపోతుందో. అప్పుడు ఒకసారి ఇలా ప్లేట్ చేస్తూ ఒకసారిగా మళ్ళీ కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం వేసుకొని దీంట్లో కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, వీలైతే కొద్దిగా ఎగ్ మసాలా కూడా వేసుకొని మొత్తం కలిసేటట్లు మళ్ళీ ఒకసారిగా కలుపుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది. స్లిమ్లో ఉన్న ఇంకా బెస్ట్, బాగా కుక్ అవుతుంది. తర్వాత ఇలా అన్నీ వేసేసుకొని కారం ఇట్లా మళ్ళీ మనం పక్కన పెట్టుకున్నాం కదా ఆ ఈ ఎగ్ అనేటివి దీంట్లోకి వేసుకోవాలి. ఎగ్ మొత్తాన్ని ఇలా వేసుకొని అడుగు నుంచి మొత్తం కలిసేలా బాగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిసిన తర్వాత ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలి. దీంట్లో ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. బాగా ఉడికిన తర్వాత అప్పుడు మూత తీసి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పైనుంచి ఇలా వేసుకోవాలి. ఇలా కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మళ్ళీ
ఇలా కలిపిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఎగ్ కీమా కర్రీ రెడీ. ఇది రోటీ చపాతీలోకి చాలా బాగుంటుంది, రైస్లో కన్నా రోటీలోకి బాగుంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా అది కూడా